నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం అగ్రికల్చర్ పై అపారమైన ప్రేమతో కష్టాలను జయిస్తూ విజయాలను అందుకుంటున్న రైతులెందరో మన చుట్టూ ఉన్నారు నేలతల్లిపై ప్రేమతో సాగుకు కొత్త నిర్వచనాలు చెప్పే అన్నదాతల విజయగాథలు అందరికీ స్ఫూర్తిదాయకం అలాంటి అసాధారణ కథనాల సాగుబడి స్టార్ రైతులోకి స్వాగతం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు అన్ని చోట్ల రైతులను కదిలిస్తే వ్యవసాయం లాభదాయకంగా లేదని నష్టాలు సర్వసాధారణమయ్యాయని చెబుతూ ఉంటారు సర్కార్ వైపు నుంచి సాయం అంతంత మాత్రమేనని నిరాశ నిస్పృహలతో మాట్లాడుతుంటారు అయితే వారిలో కొందరు మాత్రం వ్యవసాయాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తుంటారు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడరు ఉరిమే ఉత్సాహంతో సొంతంగా ప్రణాళికలు తయారు చేసుకొని వ్యవసాయాన్ని లాభదాయకంగా చేస్తుంటారు అలాంటి అన్నదాతే కూచిపూడి సత్యనారాయణ ఆయన చిన్న రైతే కావచ్చు ఆయన అందించే స్ఫూర్తి మాత్రం అసాధారణమైనది సృజనాత్మక ఆలోచనలతో నిత్యం వ్యవసాయమే లోకంగా జీవించే సత్యనారాయణ చెప్పే సాగుముచ్చట్లు ఇప్పుడు చూద్దాం ప్రపంచమొక పద్మవ్యూహం వ్యవసాయమొక నిత్య కురుక్షేత్రం ఒకటి కాదు రెండు కాదు నడిచే దారిలో రైతుకెప్పుడూ తొలగని అడ్డంకులే పంట పండించే పోరాటంలో అతనెప్పుడూ అభిమన్యుడే విత్తునాటే దగ్గర్నుండి విత్తనం అమ్ముకునేదాకా అనుక్షణం అప్పుల బాధలే చెమటతో గింజ తడిపి నెత్తుటితో పంట పోదన చేసేదాకా అడుగడుగునా ప్రసవ వేదనే నేలకు నోటికి మధ్య అందనంత దూరం పెరుగుతున్నా సేద్యం మీద ప్రేమ సడలక మట్టి పట్ల మనసు విర్రగక వ్యవసాయమే వెన్నుగా సాగుతున్న రైతే మనకు ప్రేరణ అంతులేని ఈ స్తబ్దతను అంకురమై చీల్చుకువచ్చే అన్నదాతలెందరెందరికో వందనం చేస్తూ అటువంటి ఓ భూమిపుత్రుడి స్ఫూర్తిని ఒక్కసారి మనం తలుచుకోవలసిన సందర్భమిది యువతరాన్ని సేద్యానికి పునరంకితం చేస్తోన్న శ్రమయాగపు సందేశమిది నిరాశ ముఖం మీద ఆశల ముసుగేసి పంటలతో భూమికి పచ్చని రంగేసి పూల స్వప్నాలతో దృశ్యాలకు వేవేల వర్ణాలద్ది వ్యవసాయానికి ఉత్ప్రేరకంగా నిలిచిన కూచపూడి సత్యనారాయణ మార్గం రైతన్నలకు స్ఫూర్తిదాయకం నా పేరు చలగొండ శ్రీనివాసరావు అండి ప్రస్తుతం వ్యవసాయ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి ఆదాయం ఏమీ పెద్దగా గిట్టుబాటు లేదండి కానీ ఇంకా వేరే పని ఏమీ చేయలేము మేము దీన్ని వ్యవసాయాన్ని నమ్ముకొని బతికేవాళ్ళం ఇంక మేము అదే జీవనాధారం అండి దాన్నే నమ్ముకొని చేస్తున్నామండి ఇంకా డెవలప్ చేస్తున్నాము మా మామయ్య గారు కూచిపూడి సత్యం గారు అండి ఆయన వ్యవసాయం అంటే ఆయనకు బాగా తపనండి ఎప్పటి నుంచో ఏదో ఒకటి కనిపెట్టాలి ఏదో ఒకటి కొత్తదనం వ్యవసాయంలో తీసుకురావాలని ప్రతిరోజు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారండి ఆయన్ని మేము ఆదర్శంగా తీసుకొని మేము కూడా అదే నడకలో అదే బాటలో నడుస్తున్నామండి తెల్లని మంచు తెరలకు వర్ణాలద్దుతున్నట్టుగా బంగారు వర్ణపు బంతిపూల రేకులు పిల్లల నవ్వులు సీతాకొక చిలుకల పలకరింపులు వెరసి ఆయన 5.5 ఎకరాల క్షేత్రం సుందర నందనవనాన్ని తలపిస్తుంది
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో పెద్ద కడిమి గ్రామానికి చెందిన సత్యనారాయణ ఎకరంన్నర జామలో అంతర పంటగా బంతిపూలు వేశాడు. దీనిలో 20,000 పెట్టుబడితో 60,000 ఆదాయాన్ని పొందాడు. దీర్ఘకాల పంటలు వేసినప్పుడు అంతర పంటలుగా తాత్కాలిక పంటలు వేస్తే రైతుకు లాభదాయకమంటారు సత్యనారాయణ. ఈ ప్లాటు మాదేనండి, 1.5 ఎకర్ అండి. జామ వేసామండి. దాని మీద అంతర పంటగా ఆదాయం కోసం 2 years వరకు ఆదాయం రాదండి. అందువల్ల బంతి వేసామండి. ఒక 20,000 పెట్టుబడి పెట్టామండి, ఒక 70,000 వచ్చిందండి. అదే మా ఆదాయం అండి. మళ్ళీ ఇంకేదైనా వేసుకోవచ్చండి, ఆనబో లేకపోతే ఇంకోటో పెడతామండి. లాంగ్ టర్మ్ పంటలు వేసినప్పుడు వేరే పంట వేసుకోవచ్చండి, చిన్న చిన్న పంటలు వేసుకుంటే ఆదాయం బాగా వస్తుందండి. వ్యవసాయంలో సత్యనారాయణకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. 35 సంవత్సరాల క్రితం ఆయన సొరకాయ పంటలో పలు ప్రయోగాలు చేశారు. తాను స్వంతంగా తయారు చేసిన విత్తనాలతో 1 ఎకరంలో సొరకాయ సాగు చేసి అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. మైకో కంపెనీని బట్టి తయారు చేసామండి. లాంగు రౌండ్ కలిపి క్రాస్ చేసేవాళ్ళం అండి. లాంగ్ది తీసుకొచ్చి రౌండ్దే లాంగ్ దానికి క్రాస్ చేసేవాళ్ళం అండి. అప్పుడు 76లోనండి. తర్వాత మామూలు వ్యవసాయం మొక్కజొన్న మేజది పండించామండి. ఇది 2 years అయిందండి నా దగ్గరికి వచ్చి. మామూలు మైకో చెంబు విత్తనం పెట్టామండి మార్కెట్ చేద్దామని. నాకు అనుమానం వచ్చిందండి. అప్పుడు మనం చేసాం కదా అనే ఉద్దేశంతో దేశవాళీ విత్తనం ఉందండి, దాని పువ్వు తీసుకొచ్చి నేను క్రాస్ చేసామండి. మెయిల్ పువ్వు ఫిమేల్ క్రాస్ చేసామండి. వచ్చేసిందండి ఆటోమేటిక్గా. పెట్టామండి. ఇది సక్సెస్ అయిందండి. 60 సెంట్లు పెట్టామండి. ఇదిను అదండి. ఈ సంవత్సరం కొంచెం భారీకి వెళ్ళామండి. ఇది పెట్టామండి. దానికి ₹1,00,000 వచ్చిందండి. వాటర్ చాలలేదు సార్, బోరు దెబ్బతిందండి. 1 month ఎంతో తెగిందండి. 1 monthలోనే ₹1,00,000 వచ్చిందండి. ఇక వాటర్ చాలలేదండి, ఎండిపోయింది, వదిలేసానండి. పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ రైతుకు పెనుభారంగా, వినియోగదారుల ఆరోగ్యానికి ప్రమాదంగా తయారవుతున్న నేపథ్యంలో కొంతమంది అభ్యుదయ రైతులు సహజ ఎరువులను వాడుతున్నారు. సత్యనారాయణ సైతం అదే బాటలో సాగుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధిస్తూ మార్కెట్లో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ఎకరాకు 5 ట్రక్కులు ఎరువు తోలుతామండి. విత్తనం పెడతామండి. 4 గజాలకు ఒక గింజ అండి, ఒక గింజే పెడతామండి. 4 గజాలు డిస్టెన్స్లో పెడతామండి. ఆ తర్వాత అమ్మోని కొంచెం వేస్తామండి. తర్వాత బయో మందులు కొడతామండి పైన, స్ప్రేయింగ్ బలానికి, తెగుళ్ళకి, అన్నిటికీ అయ్యానండి. 60-50 రోజుల్లో కాపుకొచ్చేస్తుందండి. పెట్టుబడి వద్దే అవుతుందండి, 6,000-7,000 పెట్టుబడి అవుతుంది, అంతకంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అవుతుందండి, ₹1,00,000 అవుతుందండి ఎకరానికి. రైతులంతా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కష్టపడతానండి. వాటర్ కూడా నేనే కట్టుకుంటానండి, నేనే మార్కెటింగ్ చేసుకుంటానండి, రైతు బజారు పెట్టుకెళ్ళి అమ్ముకుంటానండి. సత్యనారాయణకు మొదట్నుంచి వ్యవసాయం అంటే ఆసక్తి. వ్యవసాయం మీద ఆశతో బోలెడన్ని ప్రయోగాలు చేశారు. పెద్ద ఎత్తున లాభాలు సంపాదించకున్నా సేద్యం మిగిల్చిన సంతోషం ఆయన మెరిసే కళ్లలో కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నేను వ్యవసాయం అని చేసేది. చిన్న రైతునండి. మొత్తం రాజస్థాను, బరోడా తిరిగానండి. గుజరాత్లో, బరోడాలో వ్యవసాయం చూసి వచ్చానండి. చాలామందికి వ్యవసాయం గురించి సలహాలు చెప్పానండి. మధ్యప్రదేశ్లో 2 పట్టణాలు తిరిగానండి. ఇండోర్ అండి, అకోలాలో మా కంపెనీ ఉందండి, అక్కడ తిరిగామండి. ప్రతి విత్తనం రీసెర్చ్ చేసుకుంటూ పోవటమేనండి. టెస్టింగ్, ఇది ఎలా వస్తుంది, దీని బ్రీడ్ ఎంత, దాని దిగుబడి ఎలా వస్తుందని. విత్తనం మొట్టమొదటి మైకో వాళ్ళు అమెరికా నుంచి తెప్పించారండి ఫస్ట్ మాకు ఈ విత్తనం. దాన్ని క్రాస్ చేసి దీన్ని తయారు చేసామండి. ఇప్పుడు వ్యవసాయమేనండి. పెద్దగా సంపాదించలేదు కానండి, సుఖపడుతున్నామండి. లోటు లేకుండా సుఖపడుతున్నాం. 50 ఏళ్ల వ్యవసాయంలో సత్యనారాయణ పలు ప్రయోగాలు చేశారు. ముఖ్యంగా మొక్కజొన్నలో ఆయన అనుభవం ఎంతోమంది రైతులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిచ్చింది. నేను 8వ సంవత్సరంలో వ్యవసాయంలోకి వచ్చానండి. అప్పటి నుంచి వ్యవసాయమే నా వృత్తి అండి. మొక్కజొన్న, టొబాకో, టమాటా, వంగ ఇవన్నీ పండించానండి. కూరగాయ పాదులు పండించానండి, కాకర పండించానండి, ఇంకా వెరైటీలు జామ పండించామండి. వాటిలో మొక్కజొన్న నాకు లాభసాటి అయ్యిందండి. మొక్కజొన్నలో రావు గారని
అగ్రికల్చర్ డెమాన్స్ట్రేటర్ చెప్పాడండి. దాన్ని బట్టి వ్యవసాయం చేశానండి. దానిని గింజని సాలు మధ్యలో పెట్టమన్నారండి ఆయన. పెట్టినప్పుడు దిగుబడి కొంచెం తగ్గిందండి. మేము మార్చి పక్కన పెట్టామండి. బాగా దిగుబడులు వచ్చినాయండి. అది వాళ్ళు శబాస్ అన్నాడండి ఆయన. బాగా చేశారండి చౌదరి గారు అన్నారండి. అక్కడ నుంచి ఈ ఊరు రైతులు మొత్తం పక్కన పెడతామే మొదలెట్టారండి. పక్కన విత్తనం పెడితే పోషక పదార్థాలు ఎక్కువ అందినాయండి. దానికి తడి పెట్టినప్పుడు బాగా దిగుబడి వచ్చిందండి. అప్పుడు నా పనికి మెచ్చుకొని ఆన విత్తనం అమెరికా నుంచి తెచ్చిచ్చాడండి.